హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. ఈరోజు తారీఖు వచ్చేసరికి మార్చి 5, 2026. సో రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, నిన్న తేజ వెరైటీలు అనేది గుంటూరులో ఏసీల్లో అంటే ఈ సంవత్సరం 2026లో పెట్టిన వాటిని సో బండ్ అవుతాయి అనుకుంటే, అంటే ఒక లోడ్ అవుతుంది అనుకుంటే కనుక 20,000 చొప్పున ఎత్తుకున్నారనమాట. సో 20,000 అయిందనేది తేజ వెరైటీలు అనేది చాలా అప్రిషియేట్ చేయొచ్చు. ఎందుకంటే సో ఆ 19,000 అక్కడ దోబుచ్చులాడుతూ ఉంది. పోయినసారి కూడా అక్కడ దాకా వచ్చి అందరూ 20,000 అవుతుంది అనుకుంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ఈరోజు కొంచెం 19,400, 500 రూపాయల వరకు కూడా జెండా పాట అవడం అయితే జరుగుతూ ఉంది. సో నిన్న ఏసీల్లో 2026లో పెట్టిన కాయలు, ముందటేడి కాదు, ఈ సంవత్సరం పెట్టిన స్టార్టింగ్లో పెట్టిన కాయల్ని 20,000 చొప్పున అక్కడ ఏసీల్లో ఉన్న కాయల్ని ఎత్తడం జరిగింది ఏసీల దగ్గర. సో అది మీకు రేపు సోమవారం నాడు ఏం జరిగిద్ది ఏందనేది ఖచ్చితంగా కూడా ఆలోచిద్దాం. సో మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. రేపు 20,000 అవుతుందా అవదా జెండా అనేది కామెంట్ చేయండి. దాంతోపాటు నేను ఏ వెరైటీ వేసినా ఫీల్డ్ చూపిస్తున్నా, ఏం స్ప్రే చేస్తున్నానో చెప్తున్నాను. సో కాయలు పోయినసారి చూపించాను, తొక్కేటప్పుడు చూపించాను, కోసేటప్పుడు చూపించాను, ఎన్ని టిక్కీలు అయినాయో చూపించాను. సో ఇది ఇంతా కూడా జిందాల్ ధీరా 2727 మ్యాక్స్ సీడ్స్ వాళ్ళది శివ. సో ఎలా అయినాయో కూడా చూపించాను. ఇప్పుడు ఆల్రెడీ నిన్న ఎత్తిన తర్వాత మళ్ళీ కాయలు కళ్ళంలో చూడండి ఒకసారి, మళ్ళీ కూడా కుప్ప పోసి కుప్ప అవతలు కూడా వేస్తున్నారు. సో దయచేసి రైతులు ఏది పడితే అది నమ్మకుండా సో కొంత అవగాహనతో వెళ్ళండి. సో ఏది పడితే అది చెప్పారు, ఆ ఇత్తనం ఈ ఇత్తనం అని చెప్పేసి కొంచెం తెలుసుకొని వెళ్ళండి. రోజు మార్కెట్లో 100 కంపెనీలు ఏర్పడుతూ ఉంటాయి. అది చాలా సింపుల్ అన్నమాట. ఒకసారి కళ్ళం చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి నేను రవి హైబ్రిడ్ సీడ్స్ వాళ్ళది ఫీల్డ్ చూడడానికి వెళ్తున్నా. నాకు ఒక వెరైటీ నచ్చింది. సో ఒకవేళ నచ్చితే కనుక ఆ వెరైటీ ఏంటిది అనేది కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే అందించాను. సో ప్రజెంట్ అయితే ఇదనమాట, అంతా కూడా కాయ కుప్పపోసింది. సో కళ్ళం అయితే కాయలు అయితే వేస్తున్నారు. ప్రతి ఒక్క చిన్న అంశాన్ని ప్రతిదీ కూడా ఎవ్వరు యూట్యూబ్లో చూపించేవాడు ఎవడు లేడు. సో నేనేదో ఈ ప్యాకెట్లు తీసుకున్నా, ఈ ఇత్తనం వేసాను అంటాడు, కానీ ఈ రోజు వరకు కూడా వేసిన మొక్క దగ్గర నుంచి కోసిన కాయ వరకు చూపించిన టిక్కీల వరకు కూడా ఎవరూ లేరు. కాబట్టి దయచేసి మీరు ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించాలన్నా కొంచెం కష్టం. సో థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్.